అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బండాత్మకూరుకో మానందో నంద్యాలకు పనులకు పోవాలి. నిజమా కాదా? అవన్నీ చూసి నాకు బాధేసేది. ఎప్పుడు రా స్వామి వీళ్ళకి విముక్తి వస్తుంది, వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి పనులు ఉండాలా, బయటికి పోకూడదని కష్టపడి ₹1 ₹2 కదమ్మా 120 కోట్ల రూపాయలు తెచ్చి దాన్ని పూర్తి చేసాం. మీరేమో చూసినాం పంగ మనం చేసాం, మాకు అయిపోయింది, ఇంకొకసారి వేసామని చెప్పేసి మీరు నన్నేమో ఇంటికి పంపించారు. అంటే ఒక్కొక్కసారి ప్రజలు ఒక్కొక్క మాయలో పడిపోతుంటారు. నేను దానికి ఓట్లైనందుకు నేను ఎప్పుడు బాధపడలే. సహజం, ఇది ఒక్కోసారి నిలబడినప్పుడు గెలుస్తుంటాం, ఓడిపోతుంటాం. ఎప్పుడు కూడా ఆ ధైర్యం మీ ద్వారానే నాకు వచ్చింది. మా తండ్రి గారు నేర్పించింది అదే, ప్రజలకు నిత్యం సేవ చేస్తేనే దీంట్లో ఉండాలా, లేకపోతే ఉండకూడదని నేర్చుకున్నాను. సో ఉన్నాం కాబట్టి ఓడినా గెలిచినా మీ తరపున నిలబడాలా, మీకోసమే నిలబడాలా. ఏదైనా సరే మీ కష్ట సుఖాల్లో బాగా మంచగాల, నా కష్ట సుఖాల్లో కూడా మీరు ఉంటారని నమ్మినా అదే పద్ధతిలో పని చేస్తామన్నా పని చేస్తా కూడా నేను బతికినంత కాలం గుర్తుపెట్టుకోండి. దీని మాత్రం ఆయన లెక్క తప్పుడు కూతురు మాత్రం రావు నాకు. నేను ఎమ్మెల్యే కాకముందు గ్రామాలు తిరిగిన. ఇందాక శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్టు గంగాధర్ రెడ్డి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ ఊళ్ళో ఎన్ని రోడ్లు ఉండమ్మా? ఆయనకి నీళ్ళు ఉన్నాయా? మీ పొలాలకు రస్తాలు ఉన్నాయా? ఉన్నాయా? ఏం పాపాలు చేసినాం మేము మొన్న? కాదురా బాబు, ఉండు అనండి. ఏం పాపం చేసినామమ్మా మేము? రోడ్లు లేకుండా రోడ్లు వేస్తుంది, నీళ్లు లేకుంటే నీళ్లు ఇస్తుంది, అవునా? పొలాలకు రస్తాలు లేకుండా రస్తాలు వేస్తుంది, పంట పొలాలకు నీళ్లు ఇస్తుంది, మీకు పసుపు కుంకుమ డబ్బులు ఇస్తుంది, మీ పిల్లలు బడికి పోతే దానికి బిల్లులు కట్టి, ఉద్యోగాలు అంత ఇంత 1-2 ఉద్యోగాలు చూస్తుంది, అవునా? పెన్షన్ ₹2000 200 ఉండేది 2000 పెన్షన్ ఇస్తుంది, చంద్రన్న బీమా ఇస్తుంది, పసుపు కుంకుమ ఇస్తుంది. ఏంది, ఏం పాపం చేసాం మేము? ఏం మేము చేసిన తప్పేంది? నేను చేసే తప్పు నాయన, నువ్వు చేసేది తప్పు, ఈ మాట ఇచ్చిన నిలబెట్టుకరా, అవునా? నువ్వు ఎందుకు వచ్చినావు మళ్ళా అని అడగడానికి మీకు హక్కు ఉంది. నేను మాట ఇచ్చినటువంటి నిలబెట్టుకున్నా, ఈ మాట ఇయ్యని పనులు కూడా చేశాను మీకు. ఈ ఊర్లో హైయెస్ట్ గా పొలాలకు నీళ్లు ఇవ్వడమే కాదు, నీళ్లు వస్తే పొలాలలో రస్తాలు లేకుండా ఇబ్బంది పడతారని మండలంలోనే హైయెస్ట్ మీ ఊరికి దాదాపు ఎన్ని వరకు మీ ఊరికి ఇచ్చేది? ₹5 కోట్ల మీ ఊరికి ఇచ్చినావమ్మా. సిద్ధాపురం పూర్తి కాకుండా మీ ఊర్లో పొలం రేట్ ఎంతమ్మా? సిద్ధాపురం పొలం, నేను సిద్ధాపురం మొదలు పెట్టక ముందు మీ ఊర్లో ఎకరా ఎంత? ఎకరా సిద్ధాపురం మొదలు పెట్టకు ఎంత? ఎకరా ఇప్పుడు ఎంత రేట్? నేను పొలం ఆడితే గుత్తగా స్వామి. ఇప్పుడు ఎంత ఉంది? ఎంత ఏమా, ఎంత ఉంది నీ ఊళ్ళో పొలం ఇప్పుడు ఎకరా? ఒకసారి అవకాశం, ఎమ్మెల్యేకి గెలవాలంటే ఆషమాషి విషయం కాదు. ప్రజలు అవకాశం ఇచ్చారు నాకు, మంచి చేయాలని. నేను శాశ్వతంగా నేను 10 ఉండొచ్చు పోవచ్చు, నేను ఉండొచ్చు పోవచ్చు, మీరు సీతాపురం పోతుందా? పోదు కదా? అదే చాలు. మన ఆయన పేరు నిలబెట్టాలనుకున్నా, ప్రజలకు మేలు చేయాలనుకున్నా, పూర్తి చేసినాం. ఈ సంవత్సరం ఏమైంది, పోయిన సంవత్సరం ఏమైంది? దరిద్రపు నాయకులకు మీరు అవకాశం ఇస్తే నీళ్లు ఇస్తామని చెప్పేసి వెలుగోట్లో నీళ్లు పెట్టుకొని కూడా నీళ్లు ఇవ్వకుండా, మన సిద్ధాపురం నింపకుండా పంటలు వేసుకోమని చెప్పి పంటలు వేసుకున్న తర్వాత నీళ్లు పోతే రైతులు నాశనం అయిపోయినారు. మీరు ముందు 3 ఏళ్ళు 4 ఏళ్ళు సంపాదించినంత ఒక సంవత్సరం దెబ్బకు లేచిపోయింది. నా దేవుడు కూడా దయచేసి ఇక మీదట మాయ మాటలు నమ్మకండి. తప్పున్నాయలు తప్పితే చెడిపోయేది ఎవరు చెప్పండి? ఎవరు చెడిపోయేది? ఏమైంది 5 ఏళ్ళలో? ఎన్ని పథకాలు వచ్చాయి? నవరత్నాల పేర్లు చెప్పమ్మా, చెప్పు నవరత్నాల పేర్లు. టీవీ వాళ్ళు ఎవరు అడుగుతుంది? జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా ఆయన చక్కగా ముందు ఆయన ఇచ్చినాడు కదా, రోజు మనవాడు చెప్పినట్టు 130 సార్లు బటన్ నొక్కినాడంట. మా కాడ ఎంత నొక్కినావు సార్? బాగా మంచి పాయింట్ చెప్పినా బాగా వాడతారు లేదు. మా దగ్గర ఎంత నొక్కినావు చెప్పు అనేది చెప్పాలా, అవునా? ఆయన నొక్కినేది కాదు, ఏమి నొక్కుతున్నాడు. అందుకే ఆ నవరత్నాలు ఎన్ని నొక్కినాడో మీకు ఎన్ని వచ్చినాయో చెప్తే నేను కూడా వింటా. నాకు ఇంత సేవ చేస్తే మనం ఇక్కడ పుట్టి పెరిగిన తల్లి, మీ కష్ట సుఖాలు మాకు తెలుసు, మావి మీకు తెలుసు. ఎవరు అతను ఊరు పేర్లు తెలియని ఓట్లు వేసేస్తే స్వార్థపరులు మీ ఊరు ఉన్నారు. దరిద్ర 5 ఏళ్ళు మనోడు అడిగినట్టు ఒక్క మాట చెప్పమని చెప్పి మీ నాయకుడు రమ్మని, లేదా వాళ్ళ ఇంటికాడికి పోదాం పని నేను అడుగుతా. 5 ఏళ్లలో ఆ రోజు నేను ఎమ్మెల్యే, సర్పంచ్ గంగాధర్, ఈ రోజు వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు, సర్పంచ్. ఏం చేశారు 5 ఏళ్ళు? మనోడు అడిగినట్టు నేను అడుగుతున్నా. ఒక్క పని
చిన్న పని వాళ్ళు తెచ్చిపోయింటారులే, నీకెందుకు ఇచ్చుతారు, నీకెందుకు ఇస్తారు? తాగేదానికి నీళ్ళు అంటే ఎంత దరిద్రమైన పరిపాలన చూడు. దయచేసి మనం రైతులము గుర్తుపెట్టుకోండి, ఈసారి మనం అధికారంలోకి వస్తేనే పిల్ల కాలువల పనులు పూర్తి చేయాలా, అది కూడా పూర్తి చేయలేదు. అవన్నీ పూర్తి చేస్తా, తూములు కూడా ఏర్పాటు చేస్తా, కాలువ మీద మళ్ళా మీతో పాటు నేను తిరుగుతా. 1 సంవత్సరం 2 ఏళ్ళు అది స్ట్రీమ్ లైన్ అయితే మీకు కూడా అలవాటు అయిపోతుంది. ఖచ్చితంగా ప్రతి రైతు కూలి సంతోషంగా ఉండేదే నా ధ్యేయం, గుర్తుపెట్టుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.